గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు. అందుకే గురువే జ్ఞాన దీపమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవుళ్ళు అయితే మనల్ని గురువులు విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషి వెలగట్టలేనిదని బార్దీపూర్ దత్తాత్గిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మహామండలేశ్వర్ డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జనసంఘం మండలం దత్తగిరి మహారాజ్ వేదిక పాఠశాల 2025 సంవత్సరానికి మొదటి విడతగా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారికి ఆశ్రమ పీఠాధిపతి, అర్చకులు, ఉపాధ్యాయులు మౌఖిక పరీక్ష నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. రెండవ విడత పరీక్ష ఉంటుందని, త్వరలోనే తేదీని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. మొదటి విడతగా పరీక్షలు రాసిన విద్యార్థుల జాబితాను విద్యార్థుల తల్లిదండ్రులకు త్వరలోనే తెలియజేస్తామని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులతో సందడిగా మారింది. సాయంత్రం 2 శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున శ్రీ దత్తగిరి మహారాజ్ వేదిక పాఠశాల యందు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ యొక్క 2025-2026 అకాడమిక్ ఇయర్ సందర్భంగా ఈరోజు ఎగ్జామ్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 100 అప్లికేషన్ మా సంస్థ నుంచి వెళ్ళాయి. ఇప్పుడు ఇంచుమించుగా 40-50 మంది వరకు వచ్చారు. మరి రెండోసారి కూడాను ఇది ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో కూడా కొంతమంది వస్తుండవచ్చు. అంటే 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా ఒక సంస్థ నుంచి ఏదైతే తీసుకున్నది ఉందో మేము 25 మెంబర్స్ మాత్రమే మేము తీసుకుంటాము. ఆ 25 మెంబర్స్ ఎవరైతే అందులో ఉత్తీర్ణులైనటువంటి వారికి 25 మందికి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 25 మందికి తీసుకుంటాము. ప్రతి సంవత్సరం 20 మంది నుంచి మళ్ళీ బయటికి వెళ్తుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటాము. ఇది ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల నుంచి యొక్క వైదిక పాఠశాల నడుస్తుంది. ఈ యొక్క వైదిక పాఠశాలలో కుల వర్గ భేదం లేకుండా ఈ వేదం అనేటటువంటిది అందరికీ సమానమే. అందరూ వేద విద్యను నేర్చుకోవచ్చు, అందరూ భగవంతుని సేవించుకోవచ్చు, భగవంతుని పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి యొక్క పిల్లలకు అన్నీ కూడా ఉచితంగా 6 సంవత్సరాల కోర్సు, ఈ యొక్క ప్రవేశ వర ప్రవార అనేటటువంటిది ఒక్కొక్క కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 6 సంవత్సరాల వరకు కోర్సు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి అడ్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క వేద విద్యను అభ్యాసం చేసి ముందుకు సాగాలని కోరుచున్నారు.